హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఉగాది రోజు వ్లాగ్ అండి. చాలా మార్నింగే లేసేసాను, కానీ నేను వీడియో తీయడం కొంచెం లేట్ అయిపోయింది. చాలా పనులు ఉంటాయి కదా. నేను ముందు రోజు కూడా హౌస్ అంతా క్లీన్ చేయలేదు. టోటల్ పని అంతా ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ కొంచెం ఇంట్లో తడిగుడ్డ అవన్నీ వేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట. బయట వచ్చేసరికి ఈరోజు అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఇన్ని రోజుల కంటే ఈరోజు మొక్కలలో చాలా మొక్కలు పూలు పూసాయండి. భలే హ్యాపీ అనిపించింది. ఎక్కువ పూలు వచ్చాయన్నమాట. అది కూడా ఉగాది రోజు అన్ని పూలు రావడం భలే ఆనందం అనిపించింది. అసలు ఫస్ట్ నేను వీధిలో ముగ్గు కూడా వేయకుండా ఆ చెట్లు పూలు అన్నీ చూసుకుంటా ఉన్నాను. అందులో ఆనప చెట్టుకి కూడా ఒక 4-5 పిందులు కనిపించాయి అన్నమాట. బాగా సాగిపోయి ఉన్నాయి. నేను అంతకుముందు గమనించలేదు. భలే హ్యాపీ అనిపించేసింది నాకైతే. దీనికి ఎన్ని మొగ్గలున్నాయా, ఎన్ని బుయ్యాల్సింది, ఇదే ఎన్ని పూలు బుయ్యాల్సింది. ఆవు తినేసిన ఇల్లు మొగ్గలు కూడా పోస్తాయిలే ఇప్పుడు. పూలు బాగా వచ్చినాయి, నిలబడ్డాయి. ఈ 2 మాత్రం నేను చేసిన, అవి చేయలే, నిలబడ్డాయి. ఏది ఈ సేవలు ఉండి అంటే పురుగు ఉంది. ఏందో సేవలు అంటే పురుగు కాదు, పేనుబంక. నేను మన పసుపు నీళ్ళు కొట్టాను అబ్బా అంతా. ఇది కదా తీసినవా? దానికి ఉండింది పురుగా. అందుకే అదే మచ్చలుగా ఉంది అనుకుంటుంది. భలే హ్యాపీ అనిపించింది అనమాట. అన్ని పూలు పూసాయి. కస్తూరి చెట్టు పూసింది, మందారం పూసాయి. ఆ రోజా పూలు కూడా 1-2 రకాలు పూసాయి అన్నమాట. మందారాలు అయితే 3 రకాల మందారాలు పూసాయి. మొత్తం పసుపుది, ఎరుపులో హైబ్రిడ్ పూసింది, నాటుది పూసింది అన్నమాట. నందివర్ధనం పూలు పూసాయి. అసలు కస్తూరి పూలు ఎక్కువ పూసాయి. భలే హ్యాపీ అనిపించింది. ఫస్ట్ గార్డెన్ బయట పక్క అంతా అలాగే తిరిగేసి అప్పుడు ముగ్గేసాను అనమాట. ఈ ముగ్గేసి రంగులు పెట్టేసరికి నాకైతే అసలు బ్యాక్ పెయిన్ ఉన్నది. నాకు 8 అయిపోయిందండి. అది చాలా టైం పట్టింది. ముగ్గు ఎలాగున్నదో కామెంట్ చేయండి. అన్నీ నీట్గా రంగులు పెట్టి వేసాను. కాకపోతే మా ర్యాంపు అదే బాగుండదు అనమాట. మేము దీనికి పెయింట్ చేయలేదు ఫస్ట్లోనే. ఇప్పుడు కూడా మళ్ళీ చెయ్యాలి. ఇంకా అట్లాగే వెనక్కిపోతూ ఉంది. చేద్దాము అనుకుంటే కూడా కుక్కలన్నీ ఎక్కువ మన వాటి ముందే ఉంటాయి కదా, ఎక్కడ తొక్కేస్తాయి అనేసి ఒక టెన్షన్ అనమాట. అవి పాడు చేసేస్తాయేమో, ఆ ర్యాంప్నంతా మరకలు పెయింట్ వేసినా ఉండించవు, ఇంకా కాపలా కాయాలి వాటికి అనిపించింది. అలాగైతే ఇంకా అందుకోసమని మేము ఆ పెయింట్లు కూడా బయట వేయించలేదు. ఈ కుక్కల నుంచి కాపాడడం, పందులు కుక్కలు పుల్లాడుతూ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తూనే ఉంటారు. నేను భోజనం పెట్టేది కూడా ఆడే పెడతా ఉంటాను కాబట్టి మధ్యాహ్నం టప్పుడు అక్కడి నుంచి వదలవు అనమాట. నేను పెయింట్ వేసిన కంపమండలు అవన్నీ పెట్టుకోవాలి. కంపమండలు పెట్టినా దూరిపోయినా వచ్చేస్తాయి అవైతే. ఇంకా ఆ రూమ్లోనే ధాన్యం అవి వచ్చాయి, సర్దిచ్చేసాను కదా. ర్యాకులు అవన్నీ బయట పెట్టున్నాను. మిషను ర్యాకులు అవంటే ఆ మెట్ల కింద రూమ్లో పట్టవు. ఆ సామాను ఫుల్ అయిపోయి ఉన్నది. అవన్నీ తీసి ఆ కొట్టు గదిలో సర్దేశానంటే ఆ 2 ర్యాకులు మిషను సర్దిచ్చేసాను. మళ్ళీ వీడియోలోనే వస్తుంది. మా వారు సర్దేశారు అక్కడ. ఇంకా ఇవన్నీ కూడా బయట మొక్కలు ఒకసారి అన్నీ. ఈ మెంతాకు బాగా మొలిచింది కదా, ఏవో నైట్ టైము పంది కుక్కలు ఏవో వస్తాయండి మా ఇంట్లోనే. మనకు తెలియదు, మనం చూసినప్పుడైతే ఏమీ కనిపించవు.
వాటిని ఇలాగ చేతులతోనే కాళ్ళతోనే తొక్కేసో ఏమో పాడు చేస్తున్నారు. కొన్ని ఆకుకూరలు మాత్రం పాడైపోతున్నాయి. మెంతాకైతే మరీ బాగా మొలసద్ది, అంతా తెల్లారు లేసేసరికి కొన్ని అయితే సప్పన నేలకు పడిపోయేసి చచ్చిపోతూ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత చిక్కగా మొలిసింది కదా. ఈ పక్క కానిచ్చు, వెనక పక్కకి జాగ్రత్త. ఇటు ఆ బోర్డు అవతల ఒకటి పెట్టి, బోర్డు అవతల ఒకటి పెట్టి, అంతే 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 ఉంటుందిలే అమ్మ, ఉంటుందిలే. ఇంకోటి ఇది కూడా చిన్నంగా ఒక నిమిషం ఉండు. ఏనా లోపల ఏందో చూడిపోయేముందో. ఈ 2 ర్యాకులు ఈ ఫెన్సింగ్ ఇంకా కట్టలేదన్నమాట, బయటే ఉన్నది. ఈ మిషన్ ఇద్దరం పట్టేసి లోపల పెట్టేసాము. దీనికైతే ఇంకా లాక్ చేసేసాను, దాంతో ఏం పని ఉండదు కాబట్టి. ఇంకా మామిడాకులు పండగ కదా, మా వారు బజార్కి వెళ్ళి పూలు, మామిడాకులు, కొబ్బరికాయ అవన్నీ తెచ్చాడు. వేపాకు పచ్చడి చేసుకుందామంటే వేప పూత దొరకలేదండి ఎక్కడ, అసలు మేము ఉండే ఏరియాలోనే దొరకలేదు. మామూలుగా బజార్లో అమ్ముతూ ఉంటారు. చాలా దూరం వరకు వెళ్ళి పాపం మా వారైతే చూసేసి వచ్చారు, కానీ ఎక్కడ దొరకలేదంట వేప పూత అయితే. నేనైతే ఈ సంవత్సరం ఉగాదికి వేప పూత పచ్చడి అయితే చేయలేదు. ఇంకా స్నానాలు అవి చేశాక భలే హ్యాపీ అనిపించింది. పూలు చూడండి అసలు ఎన్ని వస్తాయో, అవన్నీ కోస్తా ఉన్నాను. అన్ని చెట్లకు పూలు అయితే కోస్తా ఉన్నాను అనమాట. నందివర్ధనం పూలు కూడా ఎక్కువ పూసాయి, అంటే క్వాంటిటీలో 1, 2 పూస్తున్నాయి కదా, అవి ఎక్కువ పూసాయి. కస్తూరి పూలు కూడా ఒక 5, 6 కస్తూరి పూలు పూసాయి అన్నమాట. అది ఎక్కువ హ్యాపీ అనిపించేసింది. అలాగా నాకు అసలు ఎంత ఆనందం వేసిందంటే, ఈరోజు ఉగాది రోజు ఇన్ని పూలు పూసింది, మన చెట్లన్నీ కూడా పండగ దేవుడికి కావాలా అని వాళ్ళకి తెలిసినంత ఆనందంగా పూసాయి పూలన్నీ అనిపించింది అనమాట. నేను ఇంకా ఎంత చెప్తూ ఉంటాను కదా, ఆ బుట్ట నుండి నన్ను పూలు రావాలి మన గార్డెన్లోనే, అన్నీ పూలు ఎప్పుడు నేను తీస్తానా అని ఎదురు చూస్తూ ఉంటాను. కొంచెం ఎరువు కనిపించినా మొక్కలకి వేసేసి మొక్కల చుట్టూ తవ్వేస్తూ ఉంటాను అనమాట. త్వరగా పెరగాల, ఇవి బాగా పుయ్యాలా, కాయాలా అని చెప్పేసి వాటిని అంత ప్రాణంగా పెంచుకుంటుంటానండి. ఇప్పుడు మా ఇంట్లో కుక్క పిల్లని నేను ఎట్ట పెంచుకుంటాను, ఈ చెట్లనన్నిటిని కూడా అంత ప్రాణంలాగా పెంచుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అవన్నీ అయితే తీసేసుకొని దేవుడికి పెట్టేద్దామని లోపలికి వచ్చాను. ఇంట్లో ఇంకా దేవుడి రూమ్కి మామిడాకులు వచ్చేసి బయట అన్ని మామిడాకులు కట్టేసి గడపలకి పూజ అన్నీ చేసుకున్నాను అనమాట. పసుపు అవి పూసుకుంటాం కదా పండక్కి, గడపలు అన్నీ పూజ ఇచ్చేసి ఇవన్నమాట పూలు. బంతిపూలు కూడా ఒక 4-5 బంతిపూలు వచ్చాయి. కనీసం గడపల దగ్గరన్నా పెడదాము బంతిపూలు, ఇవైతే దేవుడికి పెడదాము. మా వారు ఇంకా కొన్ని పూలు తెచ్చారనమాట, రోజా పూలు, చామంతి పూలు అవన్నీ తెచ్చారు. అవన్నీ కూడా పెట్టామన్నమాట. అన్ని దేవుడికి అన్నీ సర్ది పెట్టాక చాలా అందంగా అనిపించింది. మన ఇంట్లో పూలే ఇలాగా ఎక్కువ వచ్చాయి. దాని మీద పటాలకు అన్నిటికీ సరిపోయే మోయినంగా మన ఇంట్లోనూ వచ్చాయి. కాకపోతే నిండా పెట్టినన్ని రావు కదా, మన ఫెస్టివల్ అయితే మరి ఇన్ని పెట్టుకుంటాం కదా. ఇంకా అసలు నేను బంతిపూలు మాలలు తెమ్మన్నా మా వారిని అయితే, ద్వారానికి ఆ సైడు ఈ సైడు వేసుకుందాము, దేవుడి రూమ్కి బయట వాకిలికి వేసుకుందాము అని అన్నాను. కానీ అక్కడ అయిపోయాయంట, ఈరోజు దొరకలేదు. ఇంక ఇలాగ చూడండి అన్ని పూలన్నీ శుభ్రంగా పెట్టేశాను. మా వారు తెచ్చినవి కూడా రోజా పూలు కూడా బాగా ఫ్రెష్గా ఉండేవి తెచ్చారు. పండగ కదా ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు అన్నీను. చాలా కాస్ట్ ఉన్నాయంట. ఆ కొంచెం పూలే 80 రూపాయలు 90 రూపాయలు అయ్యాయి అని చెప్పారు మా వారు. చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక ప్యాకెట్ మామూలుగా 10 రూపాయలకి వచ్చే ప్యాకెట్ 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతా ఉన్నారంట. కొంచెం ఫ్రూట్స్ అవి తెచ్చారు. వీటితోనే ఈరోజు నేను పూజ అయితే చేసేసాను అనమాట.
మా బుడ్డగాడైతే కొబ్బరికాయ కొడుతుంటే మాత్రం ఎక్కడున్నా వచ్చేస్తాడండి. ఇంట్లోనే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు మాత్రం ఆ సౌండ్కి అది ఎందుకనో అలాగ వచ్చేస్తుంది అనమాట లోపలికి దేవుడి రూమ్లోకి. భలే నాకు భలే ఆనందం అనిపిస్తుంది. అక్కడే నిలబడి అలాగ చూస్తూ ఉంటుంది అనమాట. పిలిస్తే లోపలికి వచ్చేస్తుంది. ఇంక ఇలాగే సింపుల్గా మా పూజ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ అంటే నేను కుడుములాగా పెట్టాను అనమాట. పాత్ర ఒకటి పెద్దది ఎందుకులే అని చెప్పేసి మా ఇద్దరికి చెరో ఒక కుడుము చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఇదైతే కూర అనమాట. మధ్యాహ్నం ఇంట్లో కొంచెం మెంతి కూర అది చేశాను. అవి ఎందుకు ఇప్పుడు అంటే మామూలుగా మేము ఉగాది అప్పుడు నాన్ వెజ్ తింటామండి. మేమైతే అందరూ చేసుకుంటారో లేదో తెలియదు కానీ మేము చేసుకుంటాము. కాకపోతే మొన్న సండేనే కదా తిన్నాము. ఈరోజు వద్దులే అని చెప్పాను. మా వారు తెస్తాను అంటే సరే చేద్దాంలే నిదానంగా అనుకున్నాను. మా వారి సైట్ కాడ నుంచి పిల్లలు వచ్చారు టౌన్ చూడాలని. అక్కడ వర్క్ చేసే పిల్లలు మామూలుగా సెలవు ఉంటుంది కదా, సెలవు ఉంటుందని చెప్పి వాళ్ళు ఇంకా టౌన్ చూద్దాంలే అని వచ్చారంట. సరే మా వారి ఇంటికి రమ్మన్నారంట. అప్పటికప్పుడు నాకు చెప్పారు ఏం చేయాలి, చికెనే తెచ్చి చేసేసి ఉండేవాళ్ళము మార్నింగ్. ఇంక వాళ్ళు భోజనానికి వస్తారు అంటే ఇంట్లో మరి ఏమీ లేవు అప్పుడు చేయడానికి. కోడిగుడ్లు ఒకటే ఉన్నాయి, టమాటాలు కోడిగుడ్లు ఉన్నాయి. అప్పుడు కొంచెం పుదీనా ఈ మెంతికూర ఇవన్నీ చేసి నేను చేశానమాట. కూర ఒక 2 పిల్లకాయలు వచ్చారు. కోడిగుడ్లు ఉన్నాయి ఇంకా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ముందు వాళ్ళిద్దరికి 2 డేస్ పెడదాము, మళ్ళీ టౌన్లోకి ఎక్కడికో వెళ్ళాలా అంటున్నారు అని చెప్పి వాళ్ళకి పెట్టాను అనమాట. అలాగా చేశాను. అప్పటికే 2:30 అలాగ అయిపోయింది అనమాట టైము. మామూలుగా మాకైతే ఏదైనా పచ్చడి ఉన్నది, పప్పు ఏదైనా చేద్దాంలే అనుకుంటా ఉన్నాను. ఇంకా అప్పుడు మా వారు ఫోన్ చేశారనమాట. ఇంక వాళ్ళు వస్తారు, బయట ఉన్నారు మా వారు కూడా. వాళ్ళు ఇలాగ టౌన్లోకి వచ్చున్నారు, వస్తారు అని చెప్పేసి హడావుడిగా చేసేసాను. ఇంట్లో మెంతాకు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా భలే భలే ఉన్నది ఆంటీ, బాగా కూర మెంతాకు టమాటాలు వేసింది బాగుంది, చికెను అలాంటివన్నీ మేము సైట్లో తింటా ఉంటాంలే బాగున్నది అని చెప్పారు. పాపం వాళ్ళు వచ్చేసి అక్కడ పిల్లలు అనమాట, అంటే గోదావరి జిల్లా పిల్లలు అనమాట. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. టీ పెడతా ఉన్నాను. కొంచెం అక్కడంతా కూడా వాటర్ అంటే చాలా సామాన్లు ఉన్నాయి, అన్నీ తోమేసాను అనమాట. తోమేసి అవన్నీ ఆ ట్రేలో వేసి కింద వేసినాక వాటర్ దిగిపోతాయి కదా ప్లాట్ఫారం మీద, అవన్నీ తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ టీ తాగేసి కొంచెం మా వారేమంటే మా బైక్ కొంచెం రిపేర్ ఉన్నది. మా బండి ఎప్పుడు ఆ బుడ్డి బండి రిపేర్ చేపిస్తానే ఉంటాము. కొత్తది కొందాము అంటే ఇంకా కొంచెం నిదానంగా కొందాంలే, అన్నీ మనం ఫైనాన్స్ అన్నీ కూడా చూసుకోవాలి కదా, నెక్స్ట్ కొందాము, ముందు దాన్ని రిపేర్ చేపిద్దాం. సైలెన్సరు ఏదో బాగా దెబ్బతిని ఎక్కువ సౌండ్లు వస్తూ ఉందన్నమాట. మళ్ళీ నువ్వు వెళ్ళాలన్నా నీకు మధ్యలో ఎప్పుడన్నా బాగా అది చెడిపోతే నాకు కష్టం అవుతుంది అని చెప్పేసి అది వెళ్ళి రిపేర్ అవి చేసేసుకొని వచ్చారు. అందుకని ముందు టీ పెట్టు, అర్జెంటుగా అది వెళ్ళి బాగు చేసుకొని వచ్చేస్తాను అని అంటే టీ పెడతా ఉన్నాను అన్నమాట ఇక్కడ.
సాయంత్రానికి ఇలాగా టీ అయ్యి పెట్టాక వాళ్ళు టీ అయ్యి తాగాక కొంచెం బజార్కని వెళ్ళారు. ఇంకా నైట్కి అయితే భోజనాలు కూర ఉన్నది, కొంచెం పప్పు చేశాను. అది నేను ఎక్కువైతే షూట్ చేయలేదండి. ఈరోజైతే సరిపోయింది ఇంతటితోనే. ఈరోజు లాగైతే ఇదేనండి. ఇంకా వాళ్ళల్లోనే ఇంకా అబ్బాయి ఉండిపోయాడనమాట మా దగ్గర. ఈ అబ్బాయి మాతోటి బాగా ఉంటాడనమాట. మా వారిని బాబాయ్ బాబాయ్ అంటాడు, సరదాగా నన్ను కూడా పిన్ని పిన్ని అంట బాగా కలిసిపోతాడు మా ఇంట్లోనే. అలాగా ఉండిపోయాడు. సరే మార్నింగ్ బాబాయ్ నువ్వు వెళ్దురులే నాన్న అక్కడికి ఉండిపోమని చెప్తే ఉండిపోయాడు అనమాట ఇక్కడే. ఇంకా అలాగైతే ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ అండి. బాయ్.